హలో, వెల్కమ్ టు ఫ్రాంక్ టాక్స్. ఈరోజు ఫ్రాంక్ టాక్స్లో ఫ్రాంక్గా నాకు పర్సనల్గా చాలా ఇష్టమైన పర్సన్, ఆయనతోటి ఒకలాంటి జర్నీ, ఒక 2.5-3 years అనుకోవచ్చు క్లోజ్ టు. అండ్ సుందరాకాండ సినిమాతోటి ఒక డైరెక్టర్గా, మంచి డైరెక్టర్గా, నిజంగా సెన్స్ ఉన్న ప్రతి ఆడియన్స్కి ఏం తీశారా వెతికినా ఒక అబ్జెక్షనబుల్ కామెంట్ కానీ, లేకపోతే ఒక పిల్లలు చూడకూడదు కళ్ళు మూయాలి అన్న సీన్ కానీ, సినారియో కానీ లేకుండా ఒక అత్యంత సెన్సిటివ్ పాయింట్ని చాలా లైటర్ వేలో ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేలాగా ఏం తీశారా అని సెన్సబుల్ ఆడియన్స్కి అనిపిస్తుంది. సెన్సబుల్, ప్లీజ్ అండర్లైన్ దిస్. అటువంటి డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడి గారు, మా అందరికీ వెంకీ, వారు మన ఫ్రాంక్ టాక్స్లో ఈరోజు మాట్లాడడానికి ఆన్ స్క్రీన్ కొన్ని ముచ్చట్లు, బిహైండ్ ద కెమెరా ఎన్నో ముచ్చట్లు ఇప్పుడు ఆన్ ద కెమెరా షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. ఇయే కొత్తగా ఉన్నాయి అంటే మీ ఇంటికి వచ్చి భోజనం చేసినప్పుడు లేని మొహమాట ఇంటర్వ్యూకి రావడం ఎందుకని ఇంట్రడక్షన్ ఇవన్నీ లేదు, మీరు పిలిస్తే ఎక్కడికైనా. థ్యాంక్ యూ వెంకీ గారు. సో నాకు ఒక డౌట్ ఉండింది, మన వెంకీ గారు సినిమా అప్పుడు ఇంత సరదాగా అందరితో మన డియర్ ఐరా పాటలోనే మీనమేషాలు లేకుండా కలిసిపోతున్నారే, మరి సినిమా తర్వాత అమ్మో మనం కొంచెం చాలా ఆచితూచి మాట్లాడాలి అని. కానీ అది మిత్తని తప్పని మీరు ప్రూవ్ చేశారు. థ్యాంక్స్. అదే అంటే ఇంకంతే మ్యామ్, ఇట్స్ అ పార్ట్. అంటే ఇది మన లైఫ్ స్టైల్ మ్యామ్. మార్నింగ్ 9 to 6 వాళ్ళకి సాఫ్ట్వేర్ వాళ్ళకి జాబ్ ఎలాగో మనకి సినిమా లాగా, దానివల్ల రిలేషన్స్ అంటే సినిమా వరకే పీపుల్ అంటే అది ఐ డోంట్ ట్రస్ట్ ఇన్ ఇట్. అంటే ఒకసారి జర్నీ స్టార్ట్ అయితే ఇట్ విల్ గో ఫర్ లైఫ్ టైం అనేది నా ఫీలింగ్. అదెలా? ఎందుకంటే ఐ హావ్ సీన్ మెనీ మెన్ ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు మన ఇండస్ట్రీలోనే బయట కూడా ప్రాక్టికల్గా ఉన్నామంటారు, ఎమోషన్స్ లేవంటారు, ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకోరు, ఉన్నంతసేపు మాట్లాడతారు, తర్వాత మర్చిపోతారు. ఏదైనా ప్రాజెక్ట్ తర్వాత, సినిమానే కాదు, మామూలుగా ఏదైనా కంపెనీలో చేసిన ప్రమోషన్స్ చేసిన ఆ ప్రాజెక్ట్ వరకు చక్కగా మాట్లాడతారు. అప్పుడు కాఫీలు వస్తాయి, మధ్యలో టీలు వస్తాయి, ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా వస్తాయి. దాని తర్వాత ఫోన్ చేసినా ఆన్సర్ ఉండకపోవచ్చు. ఇట్లాంటి ఇదిలో ఒక మ్యాన్ ఇంత ఎమోషనల్గా ఉండడం ఎలా? అంటే పెంపకం. మేము ఇంట్లో అలా పెంచారంటే చుట్టూ మంచోళ్ళే ఉన్నారు మేము, చుట్టాలు కానీ, పేరెంట్స్ కానీ, చెల్లి సపోర్ట్ కానీ, మావయ్యలు, బాబాయ్లు అందరూ అలాగే పెంచారంటే వాళ్ళు, అంటే నేను వాళ్ళకి ఎప్పుడూ లేననే నా ఫీలింగ్ మ్యామ్. ఎందుకంటే వన్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ జర్నీ స్టార్ట్ చేశాక మనుషులతో నిజంగా పెద్ద మాట్లాడాలనిపించదు వెన్ యూఆర్ ఎట్ వర్క్. అంటే ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోన్ కాబట్టి. బట్ మనకు మాట్లాడాలనిపించినప్పుడు మనుషులు ఆర్ ఆల్వేస్ దేర్. అంటే నాకు ఏమన్నా ఒక ఎమోషనల్ సపోర్ట్ కావాలన్నా, ఏం కావాలన్నా, సో మనం తీసుకున్నప్పుడు మనం కూడా ఇవ్వాలి కదా మనం. సో దట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ అంతే. సో అలా పెంచారు అంతే. యూ హ్యావ్ టు బీ విత్ పీపుల్. అంటే జనాలు లేకపోతే ఇంకెందుకు లైఫ్, ఇంకేముంటుంది, ఒకరినే కష్టం కదా ప్రపంచంలో ఇంతమంది ఉండగా. సో ఏమో మేము ఇట్స్ ఆల్, అంటే ఐఎమ్ హ్యాపీ టు బీ లేదట్ అంతే. నేను అలా అందరితో కలిసి ఉండి అందరితో హ్యాపీ మాట్లాడుతూ ఒక 10 మందిని పెట్టుకుంటే నాకు ఆనందంగా ఉంటుంది అంతే, దాని గురించి ఇంకేం లేదు. అది సినిమాలో కూడా ప్రూవ్ అయింది. ఎవరైనా డెబ్యూటెంట్ డైరెక్టర్స్ జనరల్గా ఈజీగా ఎంచుకుంటారు పాత్ర. ఎక్కడ చూడు ఫ్రేమ్ అంతా ఫుల్గా ఉంది మీది. ఎక్కడ ఏదో కొన్ని సినారియోల్లో తప్పితే ఇద్దరే కనిపించిన దాఖలాలు లేవు. భారీ స్టార్ కాస్ట్లు ఇంతమందిని మీకు టాస్క్ అని అనిపించలేదా? అనిపించింది మ్యామ్. బట్ ఫస్ట్ ఫ్యూ డేస్ మనం షూట్ ఫస్ట్ మీతోనే కదా షూట్ చేసింది. దాంతో కాదులేండి, ఫస్ట్ షాట్ దోశతో. అదే మేడం, మీరేసిన దోశ. అదేలే. సో అప్పుడు ఆ ఇంట్లో యాక్చువల్లీ లిమిటెడ్ పీపులే, 4-5 ఇది. బట్ ఒకసారి నేను సిద్ధార్థ్ హౌస్కి వెళ్ళినప్పుడు ఒక ప్రీ ఎంగేజ్మెంట్ ఒక సీన్ ఉంటుంది కదా, ఒక 7 అంటే మిడిల్ క్లాస్ హౌస్ అది, 8 మంది ఆర్టిస్టులు ఉన్నారు. స్క్రీన్లో చూడగానే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే ఆడియన్స్ కూడా అంతే మ్యామ్. అంటే వెన్ యూ సీ లాట్ ఆఫ్ పీపుల్ ఆన్ స్క్రీన్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఆర్ లైక్ ది బెస్ట్ జానర్స్ ఎప్పుడైనా సరే, అట్లీస్ట్ మన తెలుగు స్టేట్స్ వరకు అయినా. సో నాకు హ్యాపీగా అనిపించింది. డెఫినెట్గా అంతమందిని కోఆర్డినేట్ చేయడం ఇవన్నీ నాకు మా టీమ్కి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. బట్ వీ హ్యాడ్ ఫన్. అంటే మానిటర్లో చూసిన ప్రతిసారి వీఆర్ హ్యాపీ. అంటే అట్ ద ఎండ్ రిజల్ట్ ఏమైనా
మనం హ్యాపీగా ఉండాలి కదా మనం ఒకటి చేసినప్పుడు. సో ఐఎమ్ హ్యాపీ ఇన్ దట్ వే. సో వండర్ఫుల్ అండి. పీపుల్ మేనేజ్మెంట్ కష్టం ఒకటిను, మీరు నమ్మారు కథనాన్ని ఆర్టిస్ట్లని, ఓకే. సో ప్రొడ్యూసర్స్ నమ్మారు, కానీ ప్రతిరోజు వర్క్ చేసేది ఒక 100 నుంచి 150 మంది టీం. అందరూ ఆ ఐడియాని నమ్మకపోతే వర్కౌటే అవ్వదు అసలు. అవును అవును. ఏం చేశారు మ్యాజిక్? నాకు అదే తెలియట్లేదు యాక్చువల్లీ. అంటే అంతే మనం నవ్వుతూ ఉండేవాడిని సెట్లో. బేసిక్గా నవ్వుతూ పని చేసుకుంటే ఐ థింక్ పెద్ద కష్టం అనిపిదేమో. స్ట్రెస్ డెఫినెట్గా ఉంటుంది మేము, ఎందుకు ఉండదు కానీ. అంటే పోరింగ్ ఇన్ సో మచ్ ఆఫ్ మనీ, డెఫినెట్గా స్ట్రెస్ ప్రొడ్యూసర్ అందరికీ ఉంటుంది. ఏంటంటే అంటే ఇట్స్ లైక్ ఎ చైన్ రియాక్షన్ మ్యామ్. బేసిక్గా ప్రొడ్యూసర్ నాకు ఎప్పుడు స్ట్రెస్ ఇవ్వలేదు, ఏంటి 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 అని. సో నేను స్ట్రెస్ లేనప్పుడు నేను డిఓపికి స్ట్రెస్ ఇవ్వను, డిఓపి స్ట్రెస్ లేనప్పుడు ఆర్ట్ డైరెక్టర్కి స్ట్రెస్ ఉండదు. సో ఒకళ్ళు స్ట్రెస్ పడడం స్టార్ట్ చేస్తే మేబీ సెట్ అంతా అలాగే ఉండేదేమో. ఎవరు అరవకపోయేసరికి ఎవ్రీబడి ఆర్ హ్యాపీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను యాక్చువల్లీ వాళ్ళకి చాలాసార్లు థ్యాంక్స్ కూడా చెప్పాలి. ఎప్పుడు 6కి ప్యాకప్ అంటే దే యూస్ టు వర్క్ ఫర్ 6:30, 6:45. లంచ్ బ్రేక్ కూడా టైంకి అప్పుడప్పుడు ఇచ్చేవాడిని కాదు, మేబీ అప్పుడప్పుడు ఇచ్చేవాడినేమో. బట్ వాళ్ళు ఎప్పుడు దే లైక్ వెంకీ అన్న కోసం చేస్తున్నాం అని చెప్పేవాళ్ళు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దెమ్. అండ్ అంటే ఆన్ దిస్ అకేషన్ ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ అగైన్. పాపం చాలామంది 150, 200 అప్పుడప్పుడు ఇంకా ఎక్కువ మంది దే వర్క్ హార్డ్ ఫర్ ద ఫిలిం. అంటే ఈరోజు ఈ ప్రోడక్ట్ రావడానికి మేజర్ 20-30 కాదు, దర్ లాట్ అదర్ పీపుల్ ఇంక్లూడింగ్ జూనియర్ ఆర్టిస్ట్ అందరూ. సో సినిమా అంటేనే అంతే మేము, ఇంకా అంతమంది లేకపోతే ఏం చేయలేం. మీకు ప్రయర్ ఎక్స్పీరియన్స్ అంటే జనరల్గా ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర రైటర్ గాను, అసిస్టెంట్ డైరెక్టర్ గాను, కో డైరెక్టర్ గాను కనీసం ఒక 2 సినిమాలు 3 సినిమాలన్నా చేస్తే ఒక సీన్ ఎట్లా రాయాలి, షార్ట్ డివిజన్ ఎట్లా చేయాలి, క్లాప్ అంటే ఏంటి, యాక్షన్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుస్తుంది కదా సార్ ప్రాసెస్. మీరు ఇవన్నీ తెలియకుండా అంత పగడబందీగా పక్కాగా ఎలా చేశారు మీరు? అంటే తెలీదు అని చెప్పలేమని అంటారా? అంటే బేసిక్గా నేను యూఎస్ నుంచి రావడం ఎస్ఆర్టీ అని ఒక బ్యానర్కి వచ్చాను. ఎస్ఆర్టీ, నాల్ టికెట్, డిస్కో రాజా ఈ సినిమాలు చేస్తారు. సో వాళ్ళు మా బాబాయ్ ఫ్రెండ్స్. బేసిక్గా రామ్ గారి దగ్గరికి వచ్చారు రావడం. సో అక్కడికి నేను వెళ్ళేసరికి అక్కడ అంటే సాగర్ కే చంద్ర గారు మన అప్పట్లో ఒకడు ఉండేవాడు, మొన్న ఈ భీమ్లా నాయక్ తీశారు ఆయన, పవన్ సాధినేని, లక్ష్మణ్ గారు అని బోగన్ అని ఒక సినిమా తీశారు మనం తమిళ్లో. ఆ తెలుగులో రీమేక్ చేద్దామని ఆయన ఉన్నారు. సో ఇలా ఒక 3 పల్నాడు సూర్యప్రతాప్ గారు, మన కుమారి 21F డైరెక్టర్. సో ఇలా ఒక 4-5 డైరెక్టర్స్ అక్కడ ఉన్నారు ఆల్రెడీ నేను వెళ్ళే టైంకి. సో వాళ్ళ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను మేము. సాగర్ అని ఒక ఆయన ఉంటారు మేము, ఆయన కూడా అంటే ఇంకొక ఆయన, ఈయన కూడా ఒక సినిమా చేశారు, ఆ సినిమా పేరు యాక్చువల్లీ మర్చిపోయాను, బట్ జగపతి బాబు గారు లీడర్ది. సో ఆయన దగ్గర కూడా నేను చాలా, అంటే వీళ్ళందరూ ఏదో ఒకటి నేర్పించారు మ్యామ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ కానీ సెట్ ఎక్స్పీరియన్సెస్లో కానీ. అది కాకుండా వీరబాబు వసంతరాయలు అని ఒక సినిమా ఉంది, సేమ్ రోహిత్ గారు, సుధీర్ బాబు గారు, శ్రీ విష్ణు, వీళ్ళందరూ కలిసి చేసిన సినిమాకి నేను ఏడీ కింద చేశాను. వెరీ గుడ్. అది కాకుండా నాల్ టికెట్కి అప్రెంటిస్ కింద వెళ్ళాను. అప్రెంటిస్ నాకు బ్రహ్మానందం గారు గుర్తొస్తారు. అప్రెంటిస్. సో ఎక్స్పీరియన్స్ అయితే ఉంది మ్యామ్. వీళ్ళందరూ అంటే ఒక్కొక్కరి దగ్గర యాక్చువల్లీ మా పవన్ గారు వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ మ్యామ్. పవన్ సాధినేని గారు అంటే ఒక ఏడీస్ని ఇలా ట్రీట్ చేస్తారు అనేది ఆయన దగ్గర నేర్చుకున్న. పాపం అంటే ఏడీస్ దగ్గర డబ్బులు ఉండవు మ్యామ్, టు బీ ఆనెస్ట్. మా ఏడీస్ అయినా అంతే. సో ఆయనే సినిమాలకు తీసుకెళ్ళేవాడు, ఆయనే రెస్టారెంట్స్కి తీసుకెళ్ళేవాడు. సో ఈజ్ టు అంటే మేక్ ష్యూర్ సినిమాలు మనం యాక్చువల్లీ ఒక స్ట్రీమ్లో ఉన్నప్పుడు మనం అప్డేటెడ్గా ఉండాలి. ఇప్పుడు ఏ సినిమా వస్తుంది నెక్స్ట్ అని మనం తెలుసుకుంటేనే మనం రాసే కథలు కూడా దానికి సిమిలర్గా లేకపోవడమో, లేకపోతే ఏదో ఒకటి నేర్చుకుంటాం మేము సినిమా నుంచి. అంటే అందరూ బుక్స్ ఎలా చదువుతారు, మనం అలా సినిమాలు చూడాలి యాక్చువల్లీ. సో సినిమాల నుంచి వీ లెర్న్ ఎ లాట్. సో ఆయన అలాగే సినిమాలకు తీసుకెళ్ళేవాళ్ళు. సో అలాంటి ఒక ట్రీట్మెంట్ ఐ లైక్ ఇట్. అంటే నాకు బాగా హెల్ప్ అయింది. అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, గుడ్లో చాకరీ చేయించుకుంటారు, ఇలాంటి మిత్ నుంచి ఈ సేవ్ మీ. అంటే ఆయన వల్లే యాక్చువల్లీ నేను రోహిత్ గారికి కూడా క్లోజ్ అయింది. సో వెరీ, అది కాకుండా సాగర్ కే చంద్ర గారు వెరీ బ్రిలియంట్ బుక్ నాలెడ్జ్ అండ్ ఈజ్ వెరీ వెరీ కీన్ అబౌట్ సబ్జెక్ట్స్. అంటే ఒకటి పట్టుకున్నారంటే ఇంకా యూపీఎస్సీ అలాగా ఐఏఎస్ ఐపీఎస్ అంత కాన్సన్ట్రేటెడ్గా మొత్తం విల్ డీటెయిల్లీ నో అబౌట్ దిస్ సబ్జెక్ట్. అంటే
ఒక పాయింట్ ఆయన రాద్దాం అనుకుంటున్నారంటే దాని చుట్టూ ఉన్న వరల్డ్ అంతా ఆయన చదివి ఆయన సో ఇవన్నీ నేర్చుకున్నాం మేము. సూర్యప్రతాప్ గారి దగ్గర డిసిప్లిన్ నేర్చుకున్నాను. సో ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నాను నేను. సో దట్ హెల్ప్ మీ అలాట్. సో అదే నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది, ఓకే మనం చేయగలుగుతామని. వెరీ గుడ్. కమింగ్ బ్యాక్ టు సుందరాకాండ స్టోరీ లైన్, ఇది మీ నిజ జీవితంలో ఎదురైన ఎదురు దెబ్బలా? కాదు మ్యామ్, అవ్వకూడదు అనుకునే సినారియో. అవ్వకూడదు అనుకున్న సినారియోనా? ఎందుకు అన్ని ప్రేమ కథలు ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి మ్యామ్, ఉన్నాయి, డెఫినెట్ గా ఉన్నాయి. అవునా? ఒక 5 అనుకోవచ్చా, 10 అనుకోవచ్చా? అనుకోవచ్చు మ్యామ్, మనం ఇంకా ఎక్కువ అనుకోవచ్చు. యాక్చువల్లీ అన్నిసార్లు ప్రేమించారా మీరు? నేను ప్రేమించాను, నన్ను ఎవరు ప్రేమించాను? నేను చాలా సార్లు చాలా మందిని ప్రేమించాను. నేను చాలా మందిని ప్రేమించాను, చాలా మందికి ఐ లవ్ యూ చెప్పాను, బట్ తిరిగి వాళ్ళు ఓకే చెప్పలేదు. అంటే విచ్ ఐఎమ్ హ్యాపీ. ఏదో ఎవరో ఒకరు చెప్తారనే ఆశలో ఎవరు చెప్పలేదు. సో అలా అవ్వకూడదు అనుకున్న సిచ్యువేషన్ అంతే. ఎందుకు క్యారెక్టర్స్ కి ప్రత్యేకించి ఐరా అని, వైష్ణవి అని, మీ 10-15 మంది ప్రేమికురాళ్లలో ఎవరి పేర్లు కాదు, ఈ రెండు అసలు ఎవరికి లేవు. మరి ఎందుకు మీరు ఐరా ఇస్ క్లోజ్ టు మై హార్ట్ అని అన్నిసార్లు చెప్పారు? మాకేదో డౌట్ వచ్చింది. ఐరా బేసిక్ గా నాకు స్నో అనేది చాలా ఇష్టం మ్యామ్. బేసిక్ గా ఐరా ఇస్ అ స్నో ఫ్లేక్. ఓకే. సో ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్ బట్ ఇట్ ఈస్ సో కాంప్లికేటెడ్. యూ క్యాన్ అంటే ఒక స్నో ఫ్లేక్ ని మనం పట్టుకోలేము, ఇట్ ఇమీడియట్లీ మెల్ట్ ఆఫ్. అంత కష్టం టు హోల్డర్ అనేది అందుకు పెట్టింది తప్ప. కానీ క్యారెక్టరైజేషన్ చూస్తే సినిమాలో చాలా స్థిరంగా ఉన్న క్యారెక్టర్ తను, వెరీ సస్టైనబుల్ టువర్డ్స్ హర్ డెసిషన్స్. సో వండర్ఫుల్లీ పోర్ట్రేట్ అండి. అదే ఎందుకు రోహిత్ గారు, వెంకీ గారు విమెన్ క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్గా రాస్తారు. మేలీగో డామినేట్ చేయదండి మిమ్మల్ని? చేయదు మేడం, అంటే పెంచిందే మీరు కదా, అంటే లేడీసే కదా. మేలీగో ఎక్కడి నుంచి వస్తున్నాం అంటే జస్ట్ ఒక 10 నిమిషాలు సరే లేకపోతే మన పరిస్థితి ఏంటి అని కళ్ళు మూసుకుంటే చాలు, ఏమున్నా పక్క వెళ్ళిపోయే లేదు. వెరీ ఇంపార్టెంట్ లేడీస్ లైఫ్లో. సో అసలు లేదు మ్యామ్, అదైతే లేదు. మీ లైఫ్లో ఉన్న విమెన్, అమ్మ, సిస్టర్, ఫ్రెండ్స్, వీళ్ళకి కథ వినిపించినప్పుడు వాళ్ళ రియాక్షన్స్ ఏమిటండి? చెప్పలేదు మ్యామ్, అంటే ఒక ఫ్రెండ్కి తెలుసు, వాళ్ళ రియాక్షన్ ఏం లేదు మ్యామ్. అంటే షాక్ అయ్యారు అందరూ, ఇది ఎలా డీల్ చేస్తావు ఏంటని. బట్ అంటే మన పేరెంట్స్కి తెలుసు కదా మ్యామ్. అంటే నేను ఫస్ట్ డే పేరెంట్స్కి సినిమా చూపించినప్పుడు దే వెరీ హ్యాపీ, కానీ నేను వాళ్ళ రియాక్షన్ తీసుకోలేదు. ఐఎమ్ హ్యాపీ దట్ దే హ్యాపీ, కానీ ఈ సినిమా బాగుందన్నా నేను వినలేదు. ఎందుకంటే కొడుకు ఏం చేసినా బాగుంటుంది పేరెంట్స్కి, అట్లీస్ట్ ఆ స్టేజ్కి వచ్చాక. ఫ్రెండ్స్ అయినా అంతే, దే విల్ బీ హ్యాపీ ఫర్ వాట్ ఎవర్ వీడు. మనకి యావరేజ్ ఉందో వాళ్ళకి చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఫ్రెండ్ చేశాడు కాబట్టి. సో దే ఆర్ వెరీ సపోర్టివ్. సో వెరీ సపోర్టివ్. ఈడు ఏం చేసినా ఏదో బాగా చేస్తే చాలని కోరుకున్నారు, దండాలు పెట్టారు తప్ప దే ఆల్సో. అంటే ఎప్పుడు సజెషన్స్ కానీ ఏమి ఇవ్వరు, ఇలా చేయకూడదేమో, ఇలా చేయొచ్చేమో. దే ఎక్కడిస్తారు అంటే ఇన్ రియల్ లైఫ్ ఇదే ఇస్తారు. ప్రొఫెషనల్గా దే విల్ నెవర్ ఇన్వాల్వ్. ఎప్పుడైతే పర్సనల్గా మనం ఏమన్నా తప్పు చేస్తున్నాం, ఎవరిని కలవట్లేదు అంటే దే విల్ పుల్ మీ బ్యాక్. భయ్యా ఇదో ప్రపంచం ఉంది, అందులో నీకు మేము ఉన్నాం. సో పాపం వాళ్ళే చాలాసార్లు దే పుల్ మీ బ్యాక్. రియాలిటీలో కొంచెం ఉంచుతారు మేము వాళ్ళు. చాలా గ్రేట్ అండి, చాలా ఇంపార్టెంట్ కూడా. వెంకీ గారు, ఈ క్వశ్చన్ నేను ఒక ఆడియన్స్గా భావించి మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకప్పుడు సినిమాలంటే 10-12 years, 12-15 years బ్యాక్ వరకు కూడా 100 రోజుల పండుగలు, 200 రోజులు, 275 days, సరే 50 days ఇలా ఆడేవి. అవి ఫంక్షన్స్గా చేసుకునేవాళ్ళు. ఆడియో రిలీజ్ మాత్రమే ఉండేది. అవునవును. ఓకే, ఆ తర్వాత ప్రీ రిలీజ్ వచ్చేసింది, సక్సెస్ మీట్స్ వచ్చేసాయి. ఎందుకో సినిమా లైఫ్ ఇన్ థియేటర్స్ తగ్గిపోయింది. వారం రోజులు, 4 రోజులు, 3 రోజులు మంచి సినిమాలు. నేను మన సినిమాని పక్కన పెట్టండి, నేను దాని గురించి కాదు, జనరల్గా అడుగుతున్నాను. ఎందుకంటే ఒక డైరెక్టర్ రిలీజ్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ కూడా చాలామంది హార్ట్ ఉన్న వాళ్ళని కలిసివేసింది. అసలు బాగుందంటున్నారు, మంచి రివ్యూ ఇస్తున్నారు. ఏదైనా సరే ఎందుకు థియేటర్స్ని, ఆడియన్స్ ఎందుకు థియేటర్స్కి పుల్ అవ్వట్లేదు? సినిమా కాకుండా ఎక్కడ పడితే అక్కడ రెస్టారెంట్లకు ఎందుకు ఎగబడుతున్నారు? దానివల్ల ఒబెసిటీ పెరిగిపోయిందా? సినిమా చూస్తే తగ్గుతుందా? అంటే అదే మ్యామ్. సో బేసిక్ ఇప్పుడు ఇది ఎలా అయితే ఒబెసిటీకి రిలేట్ అయిందో, అలా దే ఆర్ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ వాళ్ళ సినిమాకి రాకపోవడానికి, సినిమా స్పాన్ తగ్గిపోవడానికి. ఏంటంటారు మీరు? అంటే ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెసిబుల్ మ్యామ్. ఫస్ట్ పాయింట్ ఒకటి, ఒకప్పుడు మనకి సినిమా తప్ప ఇంకొక ఎంటర్టైన్మెంట్ లేదు. అంటే ఇప్పుడు రాజమండ్రిలో ఉండేవాడికి గోదావరి గట్టుకు వెళ్ళడం సినిమా చూడడం, వైజాగ్లో ఉండేవాడికి బీచ్కి వెళ్ళడం సినిమా చూడడం,
సో వైజాగ్లో ఉండేవాడు పునుగులు తినడం సినిమా ఇదే సినిమా ఈజ్ ఆర్ మేజర్ ఎంటర్టైన్మెంట్, మేజర్ థింగ్. అండ్ వీ యూస్ టు సెలబ్రేట్ సినిమా. అవును. ఎందుకు అంటే ఒకప్పుడు మనం ఎన్టీఆర్ గారిని వీళ్ళు ఎవరినైనా సీనియర్స్ చిరంజీవి గారిని కానీ వీళ్ళు ఎవరినైనా మనం చూడాలి అంటే సినిమాలో చూడటమే మేము. లేదంటే ఎప్పుడైనా మీరు అన్నట్టు ఇలా ఆడియో ఫంక్షను ఇలా వచ్చినప్పుడు చూడడం, లేకపోతే ఇంటి దగ్గరికి వెళ్ళి క్యూలు కట్టి చూడడం తప్ప వీ నెవర్ యూస్ టు సీ దెమ్. వాళ్ళ డైలీ లైఫ్ తెలీదు, ఏం తెలియదు మనకి. సో ఎప్పుడైతే మనం ఈ క్లోజ్డ్ సర్కిల్ ఏదైతే ఉందో దానికి ఎక్కువ క్యూరియాసిటీ ఉంటుంది. ఇప్పుడు ఆడియన్స్ ఆర్ గెటింగ్ టు నో ఎవ్రీథింగ్ కదా మేడం. ఆడియన్స్ సెట్ ఏంటో తెలుస్తుంది, వాళ్ళు తెలుస్తుంది, వాళ్ళు బయటికి అంటే జనరల్ రియల్ లైఫ్లో వాళ్ళు పాపం ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇప్పుడు నార్మల్గా సినిమా చూడడానికి చిరంజీవి గారు లాంటి వాళ్ళు వెళ్ళినా అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ దెమ్. సో రియల్ లైఫ్ మొత్తం వాళ్ళకి ఎక్కడున్నా ఎవడో ఒకటి షూట్ చేసేస్తున్నారు, అప్డేట్ చేసేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెసిబుల్, దే నో, పీపుల్ నో ఎవ్రీథింగ్. సో ఫస్ట్ పాయింట్ అంటే కొంచెం ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెసిబుల్, దే ఆర్ ఏబుల్ టు సీ ఎవ్రీబడి. సో ఇప్పుడు ఏంటంటే కంటెంటే, మేము కంటెంట్ ఎగ్జైట్ చేస్తేనే దే గోయింగ్ ఇన్ టు థియేటర్స్. అఫ్కోర్స్ ఇప్పటికీ పవర్ స్టార్ గారు ఉన్నారు, ప్రభాస్ గారు ఉన్నారు, సో మహేష్ బాబు గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, బాలయ్య బాబు గారు ఉన్నారు. దే ఆర్ స్టార్స్. ఒక 7-8 మెంబర్స్ దే కెన్ ఈజీలీ పుల్ ఆఫ్ పీపుల్ టు థియేటర్స్ ఫస్ట్ 3 days అపార్ట్ ఫ్రమ్ రిజల్ట్ కంటెంట్ ఆర్ ఎనీథింగ్. బట్ మిగిలిన సినిమాలకి కంటెంటే వీ హ్యావ్ టు టాక్ మ్యామ్. కంటెంటే మాట్లాడాలి అండ్ బాగుంటే డెఫినెట్గా వస్తున్నారు మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతికి వస్తున్నాం ఉంది, పీపుల్ వాచ్డ్ ఇట్ క్రేజీగా. అంటే ఒక నార్మల్ తెలుగు స్టేట్ సినిమాకి ఒక 300 కోట్లు రావడం అంటే సో ఇట్స్ నాట్ ఎ జోక్. సో జనాలు వస్తున్నారు మేము. కాకపోతే అదే ఇట్ హ్యావ్ టు రీచ్ ఆడియన్స్. అంటే నాకు తెలిస్తేనే కదా మేము నేను థియేటర్కి వెళ్తాను. సో నాకు తెలియట్లేదేమో, జనాలకి తెలియట్లేదేమో ఆ సినిమా వచ్చిందని. ఇక్కడ సంక్రాంతికి వస్తున్నాం ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి సరే, అదొక జనరీ మూవీ. బట్ ఫీల్ గుడ్ మూవీస్ కూడా సూపర్ డూపర్ సక్సెస్ సాధించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అసలు తొలి ప్రేమ కన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి కదా. అంతే. సో ఈ ఫీల్ గుడ్ మూవీస్ ఇవి, అంటే ఆ ఎనర్జీ ఇది కాకుండా ఇది ఇంకొక లాంటి టింజ్ ఫీల్ గుడ్ మూవీస్ ఇవన్నీ. సో ఈ ఫీల్ గుడ్ మూవీస్ తరహాలో మన సుందరకాండ కూడా ఉంటుంది అని నేను అనుకుంటున్నా, నాకు తెలిసిన కొంత నాలెడ్జ్. ఖచ్చితంగా. సో ఈ ఫీల్ గుడ్ మూవీస్ సార్, అబ్బా అమ్మయ్య బాగుంది మన పాటలాగే అలా అనిపిస్తాయి. అరే ఇలా ఉందిగా తెలుసా, అలా ఉంది, ఈ ఎనర్జీ ఉండదు చెప్పేటప్పుడు, కానీ బా హాయిగా ఉంది, మన కేయాస్ నుంచి ఒక బ్రేక్ అలా ఉంటుంది. సో ఆడియన్స్కి జడ్జిమెంట్ పోయిందా? ఒకవేళ అలా పోవటానికి కారణం ఈ ఏదో ఒకటి, ఇప్పుడు నా బోటిది వస్తుంది సార్, ఏదీ తెలీదు, సినిమా అంటే ఏంటో తెలీదు, ఎలా తీస్తారో తెలీదు, ఏమీ తెలీదు. నాకు కావాల్సింది సోషల్ మీడియాలో నా వ్యూస్, నా మొహం 10 మందికి కనిపించటం, ఏదో చెయ్యాలి నేను, యాక్టింగ్, డ్రామా ఆన్ స్క్రీన్. సో ఏ సినిమా గురించి అయినా సరే, ఎవరి గురించి అయినా సరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తా, అది నా ఫోర్టే. పైగా ఇది నేను దేంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంట, ఇంకేదో అంట. సో ఇట్లాంటి కొన్ని కలుపు మొక్కల వల్ల సంజీవిని లాంటి మహావృక్షాలు ఇబ్బంది పడుతున్నాయి అంటారా? అంటే అన్నాను మ్యామ్ నేను. బేసిక్గా ఎందుకు అంటే ఆడియన్స్ ఏదైనా 1-2 సార్లు బిలీవ్ చేస్తారు మ్యామ్. వాళ్ళు అదే పని కానీ ప్రతిదీ నెగిటివ్ చెప్తే ఈవెన్ ఆడియన్స్ ఓన్ కేర్ అబౌట్ దెమ్. ఎందుకంటే మహా అయితే ఒక 10-15 మంది ఎఫెక్ట్ అవ్వచ్చు కానీ, బట్ సినిమా బాగుంది అంటే ఇట్స్ అ వైల్డ్ ఫైర్ మ్యామ్. సినిమా బాగోవడం అనేది వైల్డ్ ఫైర్. అది వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయ్యాక ఎవరు ఆపలేరు. దెర్ ఆర్ ఫ్యూ ఫిలిమ్స్ వేర్ రివ్యూస్ తక్కువ వచ్చినా బేభత్సంగా ఆడేసిన సినిమాలు ఉన్నాయి. సో అలాంటి సినిమాలకి ఎవరు ఏం చెప్పినా సినిమా బాగుండి ఆడియన్స్ వరకు అది రీచ్ అయితే డెఫినెట్గా చూస్తారు మ్యామ్. సో ఆ గ్యాప్ని సక్సెస్ఫుల్గా బ్రిడ్జ్ చేయాలి. ఏదైతే సినిమా థియేటర్ రావడం, జనాలు థియేటర్ రావడం మధ్యలో బ్రిడ్జ్ ఉందో అది సమ్ ఆఫ్ మిస్ అవ్వడము దీనివల్ల తప్ప ఆ బ్రిడ్జ్ సరిగ్గా ఉంటే జనాలు డెఫినెట్గా ఎందుకు మేము అంటే అందరూ అంటారు మన వాళ్ళు మలయాళం సినిమాలు ఎంకరేజ్ చేస్తారు, చేస్తారు, మన వాళ్ళు అన్ని సినిమాలు చేస్తారు మ్యామ్, ఎందుకు చేయరు? డ్రాగన్ ఇక్కడ ఆడింది, మలయాళం సినిమాలు ఇక్కడ ఆడతాయి, ఇప్పుడు రీసెంట్గా లోకా అని వచ్చింది అది ఆడుతుంది. సో మన వాళ్ళు అందరి సినిమాలు యాక్సెప్ట్ చేసి మన వాళ్ళు
మన సినిమాలు ఎందుకు యాక్సెప్ట్ చేయరు, మేము చేస్తారు. ఇట్స్ జస్ట్ దట్ దే డోంట్ నో దట్ దీస్ ఫిలిమ్స్ ఆర్ కమింగ్ అనో ఏదో ఒక ఇది తప్ప ఇట్స్ నెవర్ లేదు అట్లా. ఇక సుందరకాండ పాటల గురించి మాట్లాడుకుందాం అండి. పాటల్లో మాటల గురించి మాట్లాడుకుందాం. మీనమేషాలు చూడొద్దంట, డియర్ ఐరాలో, చలించి చూడు, ఇవి ఎక్కడ అంతరించిపోయాయి సరే మాటలన్నీ. చందమామతో అమ్మాయిని పోల్చటం, అంటే ఆఖరి స్కూల్ బెల్లో ఇచ్చింది కిక్కు, ఇవన్నీ అది క్రెడిట్ అంత హర్షదే అండి, నాదేం లేదు. ఇంత తెలుగు, పైగా బీట్స్ ఒకవైపు మోడర్న్ గానే వెళ్తున్నాయి ఎక్కడ కూడా. మళ్ళీ డియర్ ఐరాలో వీణ, లియోన్ జేమ్స్ గారు మంచి మంచి యూజ్ చేశారు. సో అంతే. అంటే సీతం వాకిట్లో సినిమాలు చెట్టు సినిమా ఉంది, నాకు చాలా ఇన్స్పిరేషన్ ఆ సినిమా. ఆ సినిమాలో ఒక్క ఇంగ్లీష్ వర్డ్ కూడా వాడరు సాంగ్స్లో. ఓకే. సో మొత్తం అంతా తెలుగులోనే ఉంటుంది. సో నాకు కూడా తెలుగు ఈ సంథింగ్ అలాగే, ఎందుకంటే అది ఒకటే వచ్చు కాబట్టి నేను. సో నాకు ఇష్టం. ప్లస్ ఏంటంటే సాంగ్స్ ఎప్పుడైనా పాడుకునేలా ఉండాలి మేము, అప్పుడే హిట్ అవుతాయి. వెన్ యూఆర్ ఏబుల్ టు సింగ్ ద సాంగే హిట్ అవుద్ది. మనం ఏదో వచ్చు కదా అని పదాలని పదనిసలు ఆడకుండా రాయాలి కదా. సో అది హర్ష గారు చెప్పాను మేము, హర్ష బ్రాటప్ దీస్ లైన్స్. సో నాకు నచ్చే వెరీ సింపుల్, మేము పెద్ద థాట్ ప్రాసెస్ ఏం పెట్టలేదు. సో ఏదో ఒకళ్ళిద్దరు ఇలా క్యూరియస్గా ఫీల్ అవుతారని ఈ 2-3 పదాలు వాడాను తప్ప మిగిలినన్ని నార్మల్ వర్డ్స్ ఉంటాయి సాంగ్లో. అబ్బాయిలు మీనమేషాలు అంటే మీనా మేష అని ఇద్దరు అమ్మాయిలాగా ఫీల్ అవుతారు, కానీ ఏంటి సార్ మీనమేషాలు అంటే? మీనమేషాలు అంటే హారోస్కోప్స్ అనుకుంటున్నాను. సో హారోస్కోప్ గురించి మాట్లాడడం మేము అమ్మాయిలుగా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, అందులో మళ్ళీ ఇంకొక 2 అమ్మాయిలు ఎందుకని మేము కూడా పెద్దాం. గుడ్ గుడ్. ఇందాక నుంచి మీ పాప పాప వస్తుంది పాప అంటున్నారు. ఆల్ ఆఫ్ సడన్ ఇంత పెద్ద పాప ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఎక్కడా చెప్పలేదే. షూటింగ్ లో ఫుడ్ గురించి మాట్లాడారు, వైజాగ్ లో వరదలు వస్తున్నప్పుడు కూడా మాంటాజెస్ కి ఫేమస్ అయిన రఘు మాస్టర్ తో మీరు కూర్చొని పీతల గురించి రొయ్యల గురించి మాట్లాడుకున్నారు చాలా శ్రద్ధగా. షూటింగ్ ముందు వచ్చేటప్పుడు ఇడ్లీలు, మధ్యలో పెట్టే బొక్క, అందులో పెట్టే కారప్పొడి గురించి మాట్లాడారు. ఈ పాప ఎవరు సార్ సడన్ గా వచ్చింది? సడన్ గా లైఫ్లో కూడా సడన్ గానే వచ్చింది. పాప అంటే మీకు తెలుసు కదా. నాకు తెలీదు, అందుకే అడుగుతున్నా. మేడం ఇలా ఎదిగించదు మేడం. పాప అంటే ఇంకా ఉంటుంది కదా మనం లైఫ్లో. అదే ఒక 20-25 మందికి చెప్పుకుంటూ వెళ్ళాం కదా, లాస్ట్ లో మనకు ఓకే చెప్పారు ఒకళ్ళు, వాళ్ళు అనమాట. ఆ పాప ఇన్ ద సెన్స్ అదే నాకు ఎందుకో అలా పిలవడం ఇష్టం. పాపనా? ఎందుకో మా పాప అనగానే ఒక కొంచెం పర్సనల్ ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడైనా సరే. సో అంటే దాని మీద చెప్పకలేదు, మా పాప అనగానే ఇంకా యూ విల్ అండర్స్టాండ్ హౌ స్ట్రాంగ్ ఇట్ ఈస్ కదా. అంతే అండి. అయ్యో మీ కళ్ళల్లో బ్లషింగ్ చూస్తేనే అర్థమవుతుంది. వెరీ గుడ్. మీ స్టోరీకి తనేమైనా ఇన్స్పిరేషనా? కాదు డెఫినెట్గా కాదు, కానీ ఏజ్ డిఫరెన్స్ అయితే చాలా ఉంది, అంతే ఉంది. బాగుంది. కొమ్మ తీసి సెకండ్ హాఫ్ లాగా కాదు ఫస్ట్ హాఫ్ లా. ఓకే, బాగుంది, వెరీ నైస్. ఏంటి మీ అభిప్రాయం ఏంటి యాజ్ అ హ్యూమన్ బీయింగ్? ఏజ్ డిఫరెన్స్, లవ్కి ఏజ్ డిఫరెన్స్కి ఏమైనా సంబంధం ఉందంటారా? లేదంటే అట్లానే మరీ 15-20 ఏళ్ళు 25 ఏళ్ళు అలా కాదు, మామూలుగా అడుగుతున్నా. అంటే తప్పేం లేదు నన్ను అడిగితే. ఇట్ ఈస్ గుడ్. అంటే కొంచెం ఉంటుంది ఒక స్పేస్, ఒక చిన్న, అంటే డెఫినెట్గా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి మేము, ఏ ఏజ్ అయినా ఎంత ఇది ఉన్నా. కొద్ది గొప్ప ఏంటి అంటే ఒకళ్ళు కొంచెం పెద్దోళ్ళు అయితే ఒకళ్ళు ఎన్ని వేస్లో ఎన్ని యాంగిల్స్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చినా మనకు అర్థం అవుద్ది. ఓకే, ఆఫ్టర్ ఒక 1 year 2 years షీల్ ఆల్సో గెట్ టు నో, షీల్ ఆల్సో అంటే షీయో హీయో ఎవరో ఒకరు దిల్ గెట్ టు నో ఇది లైఫ్ కాదు, దిల్ కమ్ బ్యాక్ అనే ఫీలింగ్తో వీల్ ట్రై టు అండర్స్టాండ్ దెమ్. ఎవరో ఒకళ్ళు అర్థం చేసుకునే స్పేస్లో ఉంటారు, ఇద్దరు కొట్టుకునే స్పేస్ కాకుండా. అండ్ దట్ డిఫర్స్ టు మెంటల్ మెచ్యూరిటీ ఆల్సో. అంటే కొంతమందికి ఏజ్ డిఫరెన్స్ ఒక 5 years ఉన్నా కూడా చాలా మెంటల్ మెచ్యూరిటీ. సో అమ్మాయి అంటే నేను గరిట విసిరితే నువ్వు చెంపిసరకుండా గరిట విసిరితే క్యాచ్ పట్టావో లేకపోతే పక్క వెళ్ళిపోయావు అలా ఉంటే చాలు, అదే లైఫ్ మేడం. గరిట వేసడం అయితే మిస్ అవ్వదు, అది కంపల్సరీ జరుగుద్ది. అది అవతలో నిసరకుండా ఉండడమే లైఫ్. వండర్ఫుల్ అండి. ఒక సరదా క్వశ్చన్ అండి, సుందరకాండ వాట్ ఇఫ్ సిద్ధార్థ్ ఐరాలో తను అనుకున్నవి లేవు అని చెప్పేసి అలా పక్కకి వెళ్ళిపోయి
కాలక్రమేణా వైష్ణవిని మళ్ళీ కలిసి తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేసి పుసుక్కు నైరా వచ్చి అయ్యో ఒకప్పుడు మనం వెనకాల పడ్డాం కదా, వాట్ ఇఫ్ ఆ తరహా ఉంటే ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు వచ్చే అప్రిషియేషన్ వచ్చేది కదేమో అని నా డౌట్. ఇప్పుడు ఏదో కొంచెం కొత్త గొప్ప బాగా రాశారు, బాగా హ్యాండిల్ చేశారు తర్వాత, అంటే ఇప్పుడు కొంచెం మంచి మంచి వాళ్ళ నుంచి ఫోన్లు వస్తున్నాయి. అప్పుడు కొంచెం ఈ సిస్టమ్స్ నుంచి ఇలాంటి కొంచెం బెదిరింపు కాల్స్ ఇలాంటివి ఏమైనా వచ్చేవేమో కొంచెం భయం అంతే. సో ఆ యాంగిల్లో ఆలోచించలేదు అందుకే. వండర్ఫుల్. మీరు చాలా విమెన్ క్యారెక్టర్స్ సుందరకాండలో సిద్ధార్థ్ చుట్టూ ఉండే క్యారెక్టర్స్ సపోర్టింగ్ వాళ్ళ చేత మంచి మంచి మాటలు అనిపించారు. అది సుచిత్ర అయినా కావచ్చు, సిద్ధార్థ్ గారి సిస్టర్ అయినా కావచ్చు, ఎవరైనా సరే చాలా మంచి మాటలు అనిపించారండి. అమ్మాయిల గురించి ఎవ్రీథింగ్ అండ్ ద డిఫరెన్స్ చెప్పటం, క్వాలిటీస్ 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 ఒకప్పుడు ఉన్నవి ఇప్పుడు ఉన్నాయా, ఆ క్వశ్చన్స్ రేకెత్తించడం, ప్రతివాడు ఆత్మ పరిశీలన చేసుకునే విధంగా ఉన్నాయి. సో మీ లైఫ్లో అలా మీరు ఎక్కడైనా పాజ్ అవుతున్నప్పుడు విమెన్ ఎస్పెషల్లీ ఎవరైనా అలాగా మంచి మాటలు చెప్పి ఉన్నారు మ్యామ్. మా అంటే మా మదర్ ఉన్నారు, మా పిన్ ఉంది యూఎస్లో ఉంటుంది. సో బేసిక్గా నేను అమ్మానే పిలుస్తా, వాళ్ళు నన్ను కొడుకులాగే చూస్తారు. సో నేను అసలు యాక్చువల్లీ సినిమాల్లోకి రావడానికి మెయిన్ రీజన్ వాళ్ళు. గుడ్. సో తను ఉంది, మా చెల్లి ఉంది, నమిత అని దేస్ వన్ ఫ్రెండ్ తను ఉంది, మా అత్తయ్యలు ఉన్నారు, పిన్నులు ఉన్నారు, అది కాకుండా కొత్తగా లేటెస్ట్గా మా పాప. సో అంటే ఉమెన్ చుట్టూ మంచి ఉమెన్ ఉంటే విల్ గ్రో నైస్ మ్యామ్. అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఇదే కాదు నేను ఏ కథ రాసినా ఏం చేసినా స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ డెఫినెట్గా ఐ విల్ మేక్ ష్యూర్. గుడ్, వెరీ గుడ్. మీరు వైజాగ్ గీతంస్ అంటే మీకు ఎందుకంత ప్రేమ? చదివారు బాగానే ఉంది, ఖచ్చితంగానే అక్కడ తీయాలి అంటే మేము ఇది యాక్చువల్లీ నేను హోప్స్ వదిలేసుకున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ గీతంలో తీద్దాం అనుకున్నాం, తర్వాత లాట్ ఆఫ్ బడ్జెట్స్ లేకపోతే కుదరకపోవడం, డేట్స్ బేసిక్గా సత్య గారి డేట్స్ 15 రోజులు కావాలంటే వరుసగా కష్టం కదా. సో లేదు ఇంకా హైదరాబాద్లో తీసేద్దామని కాలేజ్ చెప్తున్నాను, ఈ షార్ట్ ఇన్ హైదరాబాద్ మీకు తెలుసు కదా. కానీ మళ్ళీ ఒక ఛాన్స్ వచ్చింది, వైజాగ్ వెళ్ళి షూట్ చేయాలి. సో ఇక్కడ షూట్ చేద్దామంటే వర్షాలనే ఆగిపోయింది. సో లేదు వైజాగ్లో షూట్ చేద్దాం అని, కానీ ఇంకా మళ్ళీ సార్ గీతం అక్కడ మాత్రం మండుటెంట కాసిందా? మీరు వర్షాన్ని క్యారీ తీసుకెళ్ళారు హైదరాబాద్ నుంచి వైజాగ్, ఇక్కడనే తీసుకెళ్ళి అక్కడ వర్షాల్లో షూట్ చేసాం. అది ఇంకా దారుణం పాపం. బట్ వైజాగ్ గీతం అంటే చదువుకున్నాను కదా మ్యామ్. 4 years ఆఫ్ లైఫ్ అంటే ఇంటర్ వరకు అసలు నాకు 10th వరకు నాకు ఏం తెలియదు. వెరీ వెరీ క్లోజ్డ్ సర్కిల్స్లో పెరిగా. అంటే అసలు మీరు బూతులు మాట్లాడడం పక్కన పెడితే నేను 10th వచ్చే వరకు ఒక బూత్ వినలేదు. ఓకే. సో అంత వెరీ క్లోజ్ సర్కిల్లో పెరిగా. 10th ఎప్పుడైతే వైజాగ్ వచ్చానో ఐ స్టార్టెడ్ నోయింగ్ లైఫ్, అంటే కొంచెం ఏంటి అని. బట్ 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం సినిమాల్లోనే అయిపోయింది. ఈ సినిమాలకు వెళ్ళడం, ఎక్స్ప్లోర్ చేయడం, ఎందుకంటే హిందీ సినిమాలు ఎక్కువ ఆడతాయి వైజాగ్లో, జగదాంబాలు ఇంగ్లీష్ సినిమాలు ఆడతాయి. సో ఎక్కువ ఎక్స్ప్లోరింగ్ మీద అయిపోయింది. బట్ బీటెక్ 4 years లైఫ్ని బాగా, అంటే నాకైనా కాదు నాకు తెలిసి లైఫ్లో చాలా మందికి దోస్ బీటెక్ బీకామ్ వాట్ ఎవర్ దోస్ 4th years చాలా ఇంపార్టెంట్. యూ గెట్ టు గ్రో అప్పుడే. అంటే డిఫరెంట్ కల్చర్స్ నుంచి జనాలు కలవడం, డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు ఉండడం. సో నాలెడ్జ్ పెరుగుద్ది, అన్నీ పెరుగుతాయి. చదువు వస్తుంది రాదా సెకండరీ, అది మన ఇంటెన్షన్ బట్టి ఉంటుంది. కానీ అది అపార్ట్ ఫ్రమ్ దట్ లైఫ్ చాలా నేర్చుకున్నాం మేము గీతంలో. సో ఎప్పటికైనా గీతంలో షూట్ చేయాలి. అది కూడా ఏంటంటే రోహిత్ గారిని నేను ఫస్ట్ టైం గీతంలోనే చూసాను షూట్ అవుతున్నప్పుడు. సో అక్కడ చేస్తే బాగుంటుంది అని స్ట్రాంగ్ విల్ పవర్ ఉండింది. మిస్ అవుద్ది అనుకున్నాను, బట్ సమ్ మేనేజ్ చేసి పుల్ ఆఫ్ చేసాం మనం. వెరీ గుడ్, వెరీ గుడ్. సో సార్, ఒక యంగ్ ఆస్పిరెంట్ మీలాగే డైరెక్టర్స్కి రైటర్స్కి, ఒక డైరెక్టర్ కమ్ రైటర్కి రాయడంలో కావాల్సిన కన్సిస్టెన్సీ, ఎందుకంటే అనుకున్నంత ఈజీ కాదు, చాలా బద్ధకం, బోల్డ్ అనే డిస్ట్రాక్షన్స్, ప్రతి 10 నిమిషాలకి లేకపోతే 3 నిమిషాలకి ఫోన్లు చూడటం, ప్రతి అరగంటకి ఒక కాఫీ తెచ్చుకోవటం, ఇవన్నీ అవుతాయి. కదలకుండా కూర్చొని రాయడం అంటే అసలు ఆషామాషి అయిన విషయం కాదు. మీరు ఇచ్చే సలహా ఏమిటి? సలహా ఏం లేదు, ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. సలహా అంటే యూ హ్యావ్ టు కీప్ రైటింగ్ మ్యామ్, అంతే. అంటే చెప్తారు కదా మ్యామ్, అంటే దాన్ని
ఎలా డిస్క్రైబ్ చేయాలో తెలియట్లేదు కానీ బట్ ఏంటంటే యాజ్ యూ కీప్ డూయింగ్ థింగ్స్ అంటే మనం పనులు చేస్తున్న కొద్దీ ఫస్ట్ మన వర్స్టే బయటకు వస్తున్నాం బ్రెయిన్లో వెన్ యూ రైట్ ఎస్పెషల్లీ వెన్ యూ రైట్ అంటే అప్పుడప్పుడు అద్భుతాలు కూడా జరిగిపోవచ్చు కానీ ఫస్ట్ రాసిన బంచ్ మనకు నచ్చకపోతే అది అక్కడ ఆపుద్ది అనేది నా ఫీలింగ్. యాజ్ యూ కీప్ రైటింగ్, యాజ్ యూ కీప్ థింకింగ్ అంటే నేను సూర్యప్రతాప్ గారి దగ్గర ఉన్నప్పుడు నేర్చుకున్నాను బేసిక్గా ఒక సీన్ని ఎన్ని సినారియోస్లో తీయొచ్చు, ఇది బాగోకపోవచ్చు బట్ దీన్ని మారిస్తే ఎలా ఉండొచ్చు. సో అలా ఒక 12-13 ఆప్షన్స్ దొరుకుతాయి ఊరికే ఒక సీన్కి మనకి. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ గుడ్ రైటర్ యూ హ్యావ్ టు కీప్ రైటింగ్ మేము అంతే. రాస్తూ ఉండడమే, ఇంకా అది మధ్యలో స్క్రాప్ వస్తూనే ఉంటుంది, అది వెళ్ళిపోతూనే ఉంటుంది. ప్లస్ ఏంటంటే యూ హ్యావ్ టు కీప్ వాచింగ్ థింగ్స్. అంటే కూర్చుని రాయడం అంటే ఒకే చోట కూర్చుని రాసేయడం కాదు కదా మేము. అంటే ఎప్పుడైనా సరే మన లైఫ్ నుంచి నేర్చుకున్నవే ఫ్రెష్గా ఉంటాయి మేము. అవి స్క్రీన్ పెన్ మీద పెట్టినప్పుడే ఇట్ విల్ బీ నైస్. సినిమాలు చూసి నేర్చుకోవచ్చు, ఎన్ని చూసి నేర్చుకోవచ్చు, కానీ సంథింగ్ యూ లెర్న్ ఫ్రమ్ లైఫ్ దట్ విల్ బీ మోర్ ప్యూర్ అండ్ మోర్ నైస్. సో ఇందులో కూడా సుందరకాండలో కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ సీన్స్ విచ్ అంటే నా చుట్టూ జనాల నుంచి నేను చూసి ఇన్స్పైర్ అయ్యి రాసినాయి. ఫర్ రైటర్స్ ఐ సజెస్ట్ దెమ్ టు కీప్ రైటింగ్ అంతే. రాస్తూ ఉంటే అది ఎవెన్చువల్లీ గుడ్ సార్. మీరు ఇంకా మంచి సినిమాలు ఇలాగే తీయాలని చాలామంది మంచి ఆర్టిస్టులకి మీ కథల్లోని పాత్రలు ఆ పాత్రలు బతకాలి కదా ఆన్ స్క్రీన్, అట్లాంటి ఛాన్స్ వాళ్ళకి రావాలని, ఇంకా కాసుల వర్షం కూడా మీ సినిమాలన్నీ కురిపించాలని చాలా ఇంపార్టెంట్. ఎస్, వెరీ ఇంపార్టెంట్. సో సుందరకాండకు కూడా అవార్డ్స్ రివార్డ్స్ ఇంకా ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.